ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. వాడన్న తొలి మాట అమ్మ, పల్లికే ప్రతి మాటలో అమ్మ. వాడు నీ కొడుకే కాదు, మన కొడుకు. కిరణ్ తల్లిని గొప్పగా ప్రేమించే వ్యక్తి. అమ్మ మమకారాన్ని ఓంకారంగా మార్చుకుని బతికేవాడు. ఎంతకాలం బయట ఉంటాడనుకుంటున్నావు? బాధపడకు కిరణ్మయ్య, వాడు వచ్చేస్తాడు. వద్దండి, మీరిలా అబద్ధాలు చెప్పి నన్ను బుజ్జగించకండి. వాడికి ఈ తల్లి కాదు, వాడి భార్య కావాలి. కొడుకుని ఎంత ప్రేమించకపోతే నీకు నువ్వు ఇలాంటి శిక్ష విధించుకుంటావు. కానీ శిక్ష ఎప్పటి వరకు? వాడి ఇంటికి తిరిగి వచ్చేదాకా. రాకపోతే ఇలాగే ఉండిపోతాను. కిరణ్, నేను చేసిన తప్పు పిచ్చిమూతో మొండితనంలో వాడు నీ కొడుకే. కాస్త పెట్టి చేస్తున్నాడు, తప్పకుండా వస్తాడు. అధైర్యపడకు. ఏమండి, రాధా, ఏంటండి? ఏంటి రాత్రంతా కలవరిస్తున్నావు? ఏదో పీడకలండి. ఉషకేదో అయినట్టు, చుట్టూ మంటలు, ఏదేదో అయిపోయినట్టు. మళ్ళీ మొదలు పెట్టావా? రవి పెళ్లి గురించి ఆలోచించడం మానేసి ఉషా కాపురం గురించి ఆలోచించడం మొదలు పెట్టావా? రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా. అది కాదండి, మన అమ్మాయి పదే పదే గుర్తొస్తుందండి. చాలా రోజులవుతుంది చూడక్క. ఎలా ఉందో ఏంటో. మొన్న పెళ్లి చూపులకు కూడా రవి ఉషానే వెళ్లారు, కానీ మనం వెళ్ళనే లేదు. కనీసం ఆ పెళ్లి చూపులకు వెళ్ళుంటే మన రవిని చేసుకోబోయే అమ్మాయితో పాటు మన అమ్మాయి బాగోగులు కూడా చూసుకుని వచ్చేవాళ్ళం కదా. మరి ఇప్పుడేమంటావు రాధా? వారం రోజుల్లో నూకాలమ్మ జాతర ఉంది కదండి. ఉంది. అయితే రవి పెళ్లికి ముందు మన నూకాలమ్మ మొక్కు తీర్చుకోవాలి కదా. ఆ జాతర అని చెప్పి మన ఇంటికి అల్లుడు గారిని అమ్మాయిని పిలుద్దామండి. ఏంటి, అల్లుడు గారు ఏమైనా మళ్ళా ఖాళీగా ఉంటారా? వాళ్ళ వ్యాపారాలు అవి చూసుకుంటూ బిజీగా ఉంటారు. పిలిచినా రావడానికి కుదరకపోవచ్చు. అబ్బా, అన్నీ మీరే అనేసుకుంటే ఎలాగండి? ఒకసారి అడిగితే కదా తెలిసేది. చూడు, వాళ్ళ ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు. ఇలా చిన్న చిన్న వాటికి, పండక్కి పబ్బాలకని వాళ్ళని పిలిచి డిస్టర్బ్ చేయొద్దు. రమ్మని చెప్పినా మన అమ్మాయి రావచ్చేమో గాని అల్లుడు గారు మొత్తం రారు. ఇదే మీతో వచ్చింది. ఇప్పటికి మీరు వాళ్ళని ఎన్నిసార్లు పిలిచారు, వాళ్ళు ఎన్నిసార్లు రాలేదు? ఏవండి, ఒకసారి పిలుద్దామండి. ఉషా వస్తుంది. అల్లుడు గారిని కూడా ఏదో ఒక విధంగా ఒప్పించి తీసుకొస్తుంది. సరే, నీ ఇష్టం. ఫోన్ చేసి పిలువు మరి. సరే, ఇప్పుడే పిలుస్తాను. హలో హలో, నువ్వు నాకు నీతులు చెప్పడం కాదు, ముందు సాంప్రదాయాలు పాటించు. నీ కూతురికి ఫోన్ చేసి రమ్మని చెప్పడం కాదు, ముందు అల్లుడు గారికి కాల్ చేసి మాట్లాడటం పద్ధతి. దీనికేం తక్కువ లేదు. చేస్తా.
ఏమైంది? రింగ్ అవుతుందండి. కిరణ్ ఫోన్లా ఉంది. హలో, ఎవరు? నేను ఉషా వాళ్ళ అమ్మను మాట్లాడుతున్నాను. మీరెవరు మాట్లాడేది? కిరణ్ బాబు లేడా? పిన్ని, నేను హారికని మాట్లాడుతున్నాను. హారిక, నువ్వో అమ్మా? బావున్నావా? బావున్నాను పిన్ని. ఉషా ఎలా ఉంది? ఇద్దరూ అక్కడే ఉన్నారా? ఎవరిద్దరు? ఉషా ఎలా ఉందని నన్ను అడుగుతున్నావేంటమ్మా? అక్కడ లేదా? ఉషా కిరణ్లు అక్కడికి వెళ్ళలేదా? మరేమైనట్టు? అమ్మా హారిక, ఆ, ఉన్నావా? ఆ పిన్ని, వాళ్ళిద్దరూ ఎవరితో పెళ్లికి ఖమ్మం వెళ్లి తిరిగొచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తా అన్నారు. వచ్చారేమోనని. లేదమ్మా, ఇక్కడికి రాలేదు. అవును, కిరణ్ బాబు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? కిరణ్ ఇంట్లోనే మర్చిపోయినట్టున్నాడు పిన్ని. ఓ సరేనమ్మా, నేనుంటాను. ఉషాతో ఫోన్ మాట్లాడదామని చేశా. సరే పిన్ని. అక్కడికి వెళ్ళలేదంటే ఉషా కిరణ్ ఎక్కడున్నట్టు? అసలేమైనట్టు? ఏమండి, నాకేదో అనుమానంగా ఉందండి. హారిక ఎప్పుడు నిజం మాట్లాడే మనిషి, ఇప్పుడేదో నిజం దాస్తుందనిపిస్తోందండి. నువ్వు పెద్దాన్ని అనుమానించి మనసు పాడు చేసుకుంటే ఎలా? మన స్థాయి మనం తెలుసుకుని ఉండాలే తప్ప ఆ ఇంటి వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు లేదు. లేదండి, నా మనసు చెప్తోంది అక్కడేదో జరిగింది. మనం వెళ్ళి చూసే వరకు నాకు నిద్ర కూడా పట్టదు. సరే, వెళ్దాం. అన్ని సర్టిఫికెట్స్ చూపించాల్సిన ఉద్యోగాలు ఉన్నాయేంటి? అయినా సర్టిఫికెట్స్ లేకపోతే ఈ మనిషి చదివిన చదువుకి వాల్యూయే లేదా? బాబూ, బాబు అంటే నువ్వే బాబు. మీరా? రండి రండి, చెప్పండి, ఏమైనా పనుందా? ఉషా ఆడికి పోయింది బాబు. గుడికెళ్ళింది, ఏమైనా పనుందా? ఉంది. ఉషమ్మ 2 నెలలు అడ్వాన్స్ ఇస్తా అన్నది. ఇస్తే తీసుకుపోదామని వచ్చిన. ఇయ్యకుంటే నేనే పోతా. మీకేం పోయే కాలం? సారీ 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 సారీ, అదే పాపం అనబోయి. ఏం చెప్పమంటావు? 2 నెలలు అడ్వాన్స్ తీసుకొస్తే గాని ఇంట్లోకి రానియనని నా పెళ్ళాం ఇంటి ముంగట కూర్చున్నది. అందుకే ఇస్తే తీసుకుపోతా, లేకుంటే ఇటు నుంచి ఎటో పోతా. Actually, landlord, you know, this kind of situation is new to me. So, I don't know what to say. ఏంది అంగ్రేజీలో ఏమో వదులుతున్నావు? ఓ, నీకు అంగ్రేజ్ రాదా? ఐ మీన్ ఇంగ్లీష్ రాదా? అంటే నేనేం చెప్తున్నానంటే, ఏవండి ఏవండి, బాబాయ్ మీరా? చూడు ఉషమ్మ, నా కాపురం నిలబెడతావో కూలగొడతావో అంత నీ చేతిలోనే ఉన్నది. అంత మాట ఎందుకు బాబాయ్? అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉండండి. పైసలు పైసలు
పైసలు. అబ్బా మా ఉషమ్మ మాట అంటే మాటే. ముచ్చటేందంటే ఇలా పైసలు తీసుకురాకపోతే ఇంట్లోకే రానియనన్నది నా పెండ్లం. ఇప్పుడేమంటదో చూస్తా. షేర్ ఖాన్ లెక్క పోతా, దాని షేట్లో పెడతా. పైసలు ఆ, వస్తానమ్మా, వస్తా బాబు. ఆ, ఆ. ఎక్కడికి వెళ్ళావు ఉషా? ఆ డబ్బులు ఎక్కడివి? ఆ, అయ్యో రమా, మీకు చెప్పనే లేదు కదా. ఏం చెప్పలేదు. ఆ ఆ టమాటా రేట్లు మళ్ళీ పడిపోయాయండి. అయ్యో. ఆ, మాట మార్చుకో. ఈ బంగారు చేతులకి ఈ బంగారు గాజులు ఎప్పుడూ ఉండాలి. నీ గాజులు అమ్మేశావా? అడుగుతుంది నిన్నే. భలేవారే, నేనంత పిచ్చిదానా ఏంటి? ఈ రోజుల్లో బంగారం రేటు ఎంతుందో తెలుసు కదా. మళ్ళీ కొనాలంటే మాటలా? అందుకే తాకట్టు పెట్టాను. వాట్? మళ్ళీ మీకు డబ్బులు వచ్చినప్పుడు విడిపించుకోవచ్చులేండి. ఎక్కడికి పోతాయి? ఎందుకండి బాధపడతారు? నేనేమైనా కూలి పనికి వెళ్ళొచ్చానా? మీకు సంగతి తెలుసా? ఆడవాళ్లకు బంగారం మీద ఆశ ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు, కానీ ఆపదొస్తే ముందుగా ఆ బంగారాన్నే తీసి భర్త చేతుల్లో పెడతారు. అవసరాల్లో అక్కరకు రాని బంగారం ఉండి లాభం ఏంటండి? నువ్వు కష్టాన్ని కూడా కవితలా చెప్పగలవు. మనకి కొద్ది రోజులైనా ఆకలి అనేది తెలియకుండా ఉంటుంది. మీరు ఇలా కూర్చోండి, కమ్మటి భోజనం వండి పెడతా. ఎలాగా? ఆ పాండే ఇంటి నుంచి స్టవ్ తెప్పించాను. మంచి భోజనం తిని ఎన్నాళ్ళు అయినట్టుంది కదా మీకు. చూడండి ఎంత కమ్మటి భోజనం చేసి పెడతాను. నువ్వు ఉషని వెళ్ళిపోమన్నావు. నేను ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఉషతోనే వెళ్ళిపోతున్నాను. ఉష ఎలా ఉందని నన్ను అడుగుతున్నావేంటమ్మా? అక్కడ లేదా? హారిక, నేను వచ్చి కూర్చున్నా కూడా పట్టించుకోనంతగా ఏం ఆలోచిస్తున్నావు? మా అన్నయ్య ఏమైనా అన్నాడా? లేదు. అయితే గ్యారెంటీగా మా వదినే ఏదో అనుంటుంది. ఉహుం. అవన్నీ నీ దాకా నేనెందుకు తీసుకొస్తాను తరుణ్? ఆ రోజులన్నీ ఎప్పుడో పోయాయి. నా తప్పు లేకుండా మాటంటే పడ్డం నేనెప్పుడో మానేశాను. మరి ఇంకేంటి సమస్య? నేనొక పొరపాటు చేశాను. నువ్వా? ఏ, నీ గురించి నీకు తెలీదా? అసలు నువ్వు పొరపాటే చెయ్యవు. అది కాదు తరుణ్, ఉషా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. అయితే కిరణ్ ఉషా అక్కడే ఉన్నారనుకుని మాట్లాడి దొరికిపోయాను. వాళ్ళకి అర్థమైందా? ఉహుం, నేనేదో కవర్ చేశాను. అయినా వాళ్ళకు డౌట్ వచ్చే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఆలోచించేది అది కూడా కాదు. వాళ్ళకిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలియాల్సిందే. మరి అది కాకుండా ఇంకేం ఆలోచిస్తున్నావు? ఉషా కిరణ్లు అక్కడికి కూడా వెళ్ళలేదంటే ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమైపోయుంటారు?
కట్టుబట్టలతో వెళ్లారండి. ఎక్కడ ఉంటున్నారో, ఏం తింటున్నారో, కోట్లుండి ఏం లాభమండి? వాళ్ళకెందుకు పనికి రాకుండా పోయాయి? అదే ఇంకొకరైతే నా వాటా నాకు రాసిస్తేనే వెళ్తాము అనేవాళ్ళు. కిరణ్ అలా కూడా అడగలేదు. పైగా బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో కూడా కిరణ్కి తెలీదు. పక్కన ఉష ఉందిగా, బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తుందిలే. వాడికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తుందిలే. అలాగని నువ్వు వెతకడం ఆపేస్తావా? నేనా? నువ్వు బయటపడ్డావు, నేను పడలేదు, అంతే తేడా. బ్లడ్ రిలేషన్, అలా ఎలా వదిలేస్తాను? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ప్రయత్నం ఏదో కొంచెం గట్టిగా చేయి తరుణ్. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు. కిరణ్ వెనక్కి తిరిగి వస్తాడని నేను అనుకోవడం లేదు, కానీ కనపడాలి. వాడి పరిస్థితి తెలుసుకోవాలి. అన్నగా ఏం చేయాలన్నది ఆలోచించి, సర్లే అవన్నీ వాడు కనపడ్డాక చూద్దాం. ప్లీజ్ ఒక కాఫీ తీసుకురావా? నమస్తే అండి. కిరణ్ గారు, మీరా? వాడే సడన్ సర్ప్రైజ్. కూర్చోండి కూర్చోండి. ఏంటో కమ్మని పాట ఇలా మాలోగిల్లోకి వచ్చినట్టుంది. కిరణ్ గారు, మేము మీకోసం చాలాసార్లు ట్రై చేశాం, కానీ బ్యాడ్ లక్. మీరిప్పుడు పాడడం మానేశారని తెలిసింది. కానీ ఇప్పుడు పాడాలనుకుంటున్నాను. మీ శ్రవణ మ్యూజిక్ కంపెనీలో ఎన్ని ఆల్బమ్స్ అయినా నేను పాడడానికి సిద్ధంగా ఉన్నాను. లిరిక్స్ కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా వైఫ్ అద్భుతంగా రాస్తుంది. మొన్న మహతిలో రిలీజ్ అయిన సాంగ్ మా మిసెసే రాసింది. ఒక్క నిమిషం అండి, అదంతా సరే. మీరు అద్భుతంగా పాడగలరని మ్యూజిక్ లవర్స్ అందరికీ తెలుసు. కానీ మహతి ఆడియో కంపెనీకి మాత్రమే పాడతారని మా ఆడియో కంపెనీస్ అన్నిటికీ తెలుసు. మీకోసం మేము ప్రయత్నం చేసినప్పుడు మీరు పాడడం మానేశారు. మహతిలో మీ ఆల్బమ్ రిలీజ్ అయ్యాక మళ్ళీ ట్రై చేస్తే మీరు సంవత్సరం వరకు వేరే ఆడియో కంపెనీకి పాడకూడదని అగ్రిమెంట్ రాసినట్టు తెలిసింది. ఐఎమ్ సారీ అండి, మీలాంటి సింగర్తో పాడించుకోలేకపోవడం మా బ్యాడ్ లక్. అయినా అనిల్ కూడా మిమ్మల్ని అసలు వదిలే ప్రసక్తే లేదన్నాడు కదా. ఏమైనా విభేదాలు వచ్చాయా? లేదండి, అనిల్ గారు కూడా ఈ ఆదిత్య గారిలాగే చాలా మంచివారు. కానీ మీ ఇద్దరి మంచితనం నాకు అవసరానికి పనికిరాదు. థ్యాంక్ యూ. కిరణ్ గారు, మళ్ళీ కలుద్దాం సంవత్సరం తర్వాత. సంవత్సరం లోపు నాకు మంచితనం మీద నమ్మకం పోకుండా ఉంటే తప్పకుండా కలుద్దాం సార్. సార్ చెప్పండి సార్. హలో శ్రీకాంత్, నీకు ఒక నెంబర్ పంపించాను,
ఆ నెంబర్ని బట్టి నాకు లొకేషన్ ట్రేస్ అవుట్ కావాలి. ఓకే సార్. అసలు జీపీఎస్ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చన్న విషయమే నేను మర్చిపోయాను. ఇప్పుడే నాకు గుర్తొచ్చింది. నువ్వు అర్జెంటుగా లొకేషన్ కనిపెడితే నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి. కమాన్ క్విక్. షూర్ సార్. సార్ వాళ్ళ ఇంటి ఏరియాలోనే చూపిస్తోంది. శ్రీకాంత్ సార్, టవర్ ట్రేస్ చేశాను సార్, బట్ అది మీ ఇంటి ఏరియాలోనే లొకేట్ చేస్తోంది సార్. చా, మా తమ్ముడు ఆ ఫోన్ ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాడు. నేను ఆ ఒక్క నెంబరే ఇచ్చానా? శ్రీకాంత్, జస్ట్ వెయిట్, లైన్లో ఉండు. శ్రీకాంత్ సార్, ఇది మా తమ్ముడు వైఫ్ నంబర్, పేరు ఉషా. ఈ నంబర్ని ట్రేస్ అవుట్ చేయి ఫాస్ట్గా. ఓకే సార్. ఇవాళ నేను ఎలాగైనా కిరణ్ని ఉషాని వెతికి పట్టుకుంటాను. నయానో భయానో వాళ్ళిద్దరిని ఒప్పించి ఇంటికి తీసుకొస్తాను. తినండి. నాకొద్దు, తినేసి వచ్చాను. ఏ స్టార్ హోటల్లో?